ఇప్పుడు 2, 3 విషయాలు కూడా రాజకీయాల కంటే ఈ సంస్థలు భవిష్యత్తుకు సంబంధించినవి ప్రధానంగా మనం చెప్పుకుందాం. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకోవడం గురించి ఏమన్నా చొరవ తీసుకున్నారా? మేము మాట్లాడాము, మీకేం పర్వాలేదు, మాకు చెప్పారని మీరు చెప్పడమే కానీ మాకు అంటే ప్రజలకు చెప్పాలి కదా. ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి, కేంద్రం నుంచి ఎవరైనా కీలక నాయకుడు, మంత్రి ఆగిపోయింది ఇంకా మేము ప్రైవేట్ చేయమని ఎవరైనా చెప్పారా? ఒక్క కుమారస్వామి మంత్రి వచ్చి అక్కడ చూసినప్పుడు మాకు ఇక్కడ సెంటిమెంట్స్, మనోభావాలు తెలుసు కాబట్టి ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం అని మాత్రమే చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎన్నిసార్లకు ఏమంటారు, ఇది చాలా సున్నితమైన సమస్య, దీని గురించి జాగ్రత్త పడాలి, అయితే నష్టాలను కూడా బయటపడాలి, ఎందుకు వచ్చి నష్టాలు కావాలని తెచ్చారు అని చెప్తుంటే కనిపిస్తుంటే అన్నిటిని మించి దానికి ఒక క్యాప్టివ్ మైండ్ సొంత గనిని ఎందుకు కేటాయించలేదు? ఈ ప్రశ్నలకు జవాబు కావాలని దాన్ని చెడగొట్టి ఆ తర్వాత అది లాభం లేదని చంద్రబాబు అదే అంటాడు, ఈయన అదే అంటారు. వీళ్ళు అనడం ఒకటైతే ఢిల్లీ వాళ్ళు అసలు ఏం మాట్లాడరు, మా ప్రణాళికలు ఏం మారలేదని వాళ్ళు చెప్తారు. కాబట్టి విశాఖ ఉక్కుని గురించి ఎందుకు మాట్లాడలేదు? మొన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను ఎన్నోసార్లు చర్చించాను అన్నారు కదా. అప్పుడు అఖిలపక్షం అని, ఇప్పుడు అఖిలపక్షం అక్కర్లేదు, మీరు అధినేతగా రాష్ట్రాధినేతగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి స్థానంలో. మీరు ఎందుకు విశాఖ ఉక్కు గురించి మీరైనా మాట్లాడలేదు? ఢిల్లీలో ఉండి మాట్లాడరు ఎందుకు? మీరు అక్కడుండి మేము కేంద్రం కాపాడుతుందని చెప్తే వాళ్ళు ఒప్పుకోరా? నేను ఢిల్లీలో మాట్లాడారా లేదా, శాసనసభలో మాట్లాడారా లేదా చెప్పట్లేదు. విశాఖలో కార్మికులు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికి 1386 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. 1386, ఇప్పుడు 88 కూడా. మేము కాపాడుతాం అని చెప్తున్నటువంటి కేంద్రందే కదా అది. 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను 6 నెలల నుంచి పక్కన పెట్టింది. 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను గుర్తుపెట్టి చూడండి. ఇది కాపాడే కళ ఏమన్నా కనిపిస్తుందా? కాపాడే ప్రభుత్వం కేంద్రం అయితే 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా పక్కన పెడుతుందా? ఇంక ఇది కాకుండా ఉద్యోగులు, వీళ్ళు రెగ్యులర్ ఉద్యోగులు 12,500 మంది, వీళ్ళకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. 3 నెలల నుంచి ఎందుకు ఇవ్వట్లేదు ఊహించండి. ఎందుకంటే నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళే వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడానికి వీలుగా వీఆర్ఎస్ ప్యాకేజీ, వీఆర్ఎస్ తీసుకోండి, మేము మిమ్మల్ని బాగా గౌరవంగా పంపిస్తామని. కాబట్టి ఒక వ్యూహం లేకపోతే ఇంకోవైపున ఫర్నేస్, ఉక్కు ఉత్పత్తి కీలకమైన బ్లాస్ట్ ఫర్నేసుల్లో ఒకటి మూసేశారు. ఒకటేదో పని చేస్తున్నారు, ఇంకోటే తెరిచి అట్లా నడుస్తూ ఉంది. ఇది కాకుండా అంటే ఇక్కడి నుంచి వాళ్ళు 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు 6 నెలల నుంచి పక్కన పెట్టడం, ఇంకో 13,000 మంది ఉద్యోగులను 3 నెలల జీతాలు ఇవ్వకుండా సతాయించడం ఒకటైతే, 2,500 మంది ఉద్యోగులను నాగర్నూర్ ఉక్కు ఫ్యాక్టరీకి అక్కడికి వెళ్ళిపోమని వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి, బహుశా తరలించడం కూడా మొదలవుతుంది. మీకు ప్యాకేజ్ ఇస్తాము, మీరు బయటపడడానికి వీలుంటుంది, వీఆర్ఎస్ తీసుకోండి అని వాళ్ళ సైట్స్లో, అఫీషియల్ సైట్స్లో రోజు ఆహ్వానిస్తున్నారు. అంటే దీని అందరి ద్వారా ఒక వాతావరణం బిల్డప్ చేస్తున్నారు, మానసికంగా సిద్ధం చేస్తున్నారు. భూములు కూడా అమ్మకానికి పెట్టి అప్పులు తీరుస్తామంటున్నారు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అలాగే పాక్షికంగా కార్పొరేట్ భాగస్వామ్యం కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా కేంద్రం ఏదో నిధులు ఇచ్చిందని వీళ్ళు గొప్పలు చెప్తున్నారు కదా, ఆ నిధులు కూడా ఏం చేస్తున్నారు? ఉదాహరణకు కేంద్రం ఒకసారి 500 కోట్లు ఇచ్చింది, దీన్ని మేము కాపాడుతామని. అసలే చెడగొట్టిందే వాళ్ళు. కాపాడుతామని 500 కోట్లు ఇస్తే ఇందులో 233 కోట్లు జిఎస్టీ బకాయిల కింద కట్టారు. జిఎస్టీ బకాయి ఎవరికి వెళ్తుంది మనకు తెలుసు కదా, కేంద్రానికి. రాష్ట్రాలకు కూడా కొంత వస్తుంది. కానీ బకాయిలు కార్మికులు, ఉద్యోగులు ఇవ్వకుండా ప్రభుత్వాల బకాయి కట్టడం అవసరమా? ప్రభుత్వం సహాయం మీద ఆధారపడిన సంస్థ. ఇంకొకటి 150 కోట్లు మళ్ళీ ఒక ప్యాకేజ్ వచ్చింది. దీన్ని ఈసారి కరెంటు బకాయిల కింద కట్టారు, కరెంటు బకాయిల కింద. ఇంకా తర్వాత ఇంకో 1,140 కోట్లు విడుదల చేశామన్నారు. ఇది బ్యాంకుల వడ్డీలకు కట్టారు. సో వీటన్నిటిలో మనకు కనపడేది ఏంటి అంటే,
ఉద్యోగులకు నోటీసులు, జీతాలు ఇవ్వకుండా ఉండటం, కంపెనీని పాడుపెట్టడం, దీన్ని కాపాడుకుంటామని తెచ్చినటువంటి డబ్బులు కూడా వేరే వేరే బకాయిలకు కట్టి ఉద్యోగులను మార్చటం. వాళ్ళు పూర్తి సందేహంగా ఉన్నారు. దీన్ని ఏ విధంగా అయినా దీని ముగింపు పాడటానికే కేంద్రం సిద్ధంగా ఉంది. ఇదంతా నాటకం నడుస్తుంది అని. మోదీ 29న వస్తాడన్నారు, ఆయన రాలేదు. స్వయంగా మోదీ వచ్చి మళ్ళీ చెప్తే తప్ప దీనికి అసలు ఏమాత్రం భద్రత లేదు. విశాఖ ఉక్కులో పెద్ద పన్నాగం సాగుతుంది. దాన్ని అమ్మడం కాకపోతే కొంతకాలం అలా చేసి తర్వాత అప్పగించడానికి అని కార్మికులు, ఉద్యోగులు పూర్తిగా నమ్ముతున్నారు. జీతాలు ఇవ్వకుండా తొలగిస్తూ, తరలిస్తూ, వీఆర్ఎస్ అంటూ దాన్ని ప్రభుత్వాలు, కేంద్రం మరింత చేస్తుంది. మరి ఇవన్నీ చేయడానికి పవన్ కళ్యాణ్ అడ్డం పడవచ్చు, ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి. చంద్రబాబు కూడా చేయొచ్చు. ఎంతసేపటికి మేము ఆపింది ఆగింది లేదు, మీరు ఆపుతున్నది లేదు.